Hello, welcome to SivaMadhu. Nenu Madhumita Shivabalaji. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్న మీలో అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఇవాళ నేను ఒక సింపుల్ రెసిపీ, క్విక్ గా అయిపోయే రెసిపీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ చాలా మంది లంచ్ బాక్స్ కి ఈజీగా క్విక్ గా అయ్యే రెసిపీ చెప్పమని అడుగుతున్నారు అనమాట. ఈ పాటికే శివమధు ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, అలా క్విక్ రెసిపీస్. ఇవాళ మళ్ళీ ఇంకొక రెసిపీ ఐ విల్ బి షేరింగ్ విత్ యూ, విచ్ ఇస్ ఈజీ అట్ ది సేమ్ టైం వెరీ వెరీ డెలిషియస్ అనమాట. మా కిడ్స్ కి ఫేవరెట్. అలాగే బాక్స్ కట్టుకొని వెళ్ళే ప్రతి ఒక్కరు, వర్కింగ్ ఉమెన్ అయినా, మెన్ అయినా, బ్యాచులర్స్ అయినా, మీ అందరికీ చాలా క్విక్ గా అయిపోయే ఒక రెసిపీ అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ క్యారెట్ పొటాటో ఫ్రై. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో మనకు కావాల్సిన క్యారెట్, ఆలు తీసేసుకున్నాము. నేను మీడియం సైజ్వి 4 ఆలు తీసుకున్నాను అండ్ చిన్న సైజ్వి 5 క్యారెట్లు తీసుకున్నాను అనమాట. పెద్ద క్యారెట్స్ అయితే మీరు సేమ్ 4 క్యారెట్స్ తీసుకుంటే సరిపోతుంది. సో టు స్టార్ట్ ద రెసిపీ, ఫస్ట్ అయితే ఇవి పీల్ ఆఫ్ చేసేసుకొని మంచిగా డైస్ చేసేసుకుందాం. ఎస్, క్యారెట్స్ పీల్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు పొటాటోస్ పీల్ చేసుకుందాం. ఎస్, ఆలు కూడా అన్ని పీల్ తీసేసుకున్నాం. ఇప్పుడు ఇవి మంచిగా డైస్ చేసుకుందాం. కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి 6 పచ్చిమిరపకాయలు కూడా తీసేసుకున్నాను. ఎస్, ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని యాజ్ ఐ ఆల్వేస్ సే, పిల్లల కోసం చేసేటప్పుడు ఆ రెసిపీలో పచ్చిమిరపకాయలు వేస్తున్నామంటే ఫైన్ గా చాప్ చేసుకుందాం. బికాస్ వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు అనమాట. ఒక పెద్ద ముక్క వస్తే కారం కారం అని ఇంకా స్కూల్లో ఉన్నా ఎక్కడున్నా ఫుల్ గోల చేస్తూ ఉంటారు. సో ఫైన్ చాపింగ్ కోసం ఫస్ట్ అయితే ఇలా స్లిప్ చేసుకుందాం. సో ఇలా స్లిప్ చేసేసుకొని వీటిల్ని ఫైన్గా చాప్ చేసుకోండి. అండ్ తినేస్తే చాలా టేస్టీ ఉంటాయి ఇవి. మనకి రెడ్ చిల్లీ పౌడర్ కంటే పచ్చిమిరపకాయలు హెల్దీ కూడా. పచ్చిమిరపకాయలు చాపింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆలుని కట్ చేసుకుందాం. సో ఇవాళ నేను చేస్తున్న క్వాంటిటీకి ఇన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అండ్ మీ ఇంట్లో తినే కారాన్ని బట్టి మీరు నెంబర్ ఆఫ్ పచ్చిమిరపకాయలు తీసుకోండి. సో ఆలు మనం డైస్ చేసుకోవాలంటే, నాకు చాలా మంది ఆలు ఫ్రై చేసేటప్పుడు కూడా ఐవ్ సీన్ ఇన్ డిఫరెంట్ హౌస్ హోల్డ్స్ దట్ ఈవెన్ పీసెస్ చేయడం రాదు, ర్యాండమ్గా కట్ చేసేస్తారు అనిపిస్తుంది. బికాజ్ ఐ హ్యావ్ నెవర్ సీన్, మా ఇంట్లో ఆలు ఫ్రై లాగా నేను ఎక్కడూ చూడలేదు అనమాట. సో ఐఎమ్ క్యూరియస్ టు షేర్ విత్ యూ హౌ టు కట్ ఆలు ఈవెన్ డైస్డ్ పీసెస్. ఉల్లిపాయలు ఎలా డైస్ చేస్తామో అలాగే సిమిలర్ అనమాట. ఆలుని హాఫ్ చేసుకున్నాక ఇలా దీన్ని ఫస్ట్ ఈవెన్గా 4 పీసెస్ కట్ చేద్దాం. ఓకే, సో దాంట్లో సగం తీసేసి ఈ 2 పీసెస్ని వర్టికల్గా అండ్ అగైన్ హారిజాంటల్లీ, మళ్ళీ ఈ 2 పీసెస్ కూడా సేమ్. సో ఇలా చేసుకుంటే మనకి ఆలు అన్ని ఈవెన్ పీసెస్ వస్తాయి అనమాట. ఈ హాఫ్ ని 4 స్లైసెస్ చేశారు కదా, కొంచెం పెద్దదైతే 6 స్లైసెస్ చేయాల్సి ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఆలు మీరు ఈవెన్ గా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదైతే 3 అయింది చూడండి. ఇది కొంచెం థిన్ గా ఉంది. సో 3 స్లైసెస్ చేశాను, దాన్ని డైస్ చేస్తున్నాను. సో ఏదైతే ఏంటి, మనకి కట్ చేసుకున్న తర్వాత సైజ్ ఆఫ్ ద పీస్, దిస్ ఇస్ ద బెస్ట్ అనమాట, బెస్ట్ సైజ్. సో అలా ఉండేలాగా కట్ చేసుకోండి. ఆలు డైస్ చేసేసుకున్నా. ఇప్పుడు క్యారెట్స్ని తోక కొంచెం కట్ చేసేసి హెడ్ కూడా కొద్దిగా తీసేసి ఫస్ట్ వీటిల్ని కూడా ఇలా స్లైస్ చేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని పొడవుగా ఇలా చేసుకుందాం. సేమ్ ఆలు సైజ్కి కట్ చేసేసుకోండి. ఎస్, క్యారెట్స్ కూడా డైసింగ్ ఆర్ చాపింగ్ అయిపోయింది. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. కడాయి పెట్టుకుని స్టవ్ అంటించుకొని 3 స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె కొద్దిగా కాగాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 ఫుల్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. పచ్చిశనగపప్పు గోల్డెన్ బ్రౌన్ అయ్యాక మనం ఫైన్గా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగాక కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. వావ్, ట్రై కలర్ చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఆలు క్యారెట్ బాగా కుక్ అవ్వాలన్నమాట. మనం ఇంకా ఇందులో పసుపు ఉప్పు వేసుకుందాం అంతే, ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏం అక్కర్లేదు. కారం వేయం బికాజ్ పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం అండ్ పచ్చిమిరపకాయలు అందుకే కొద్దిగా ఎక్కువ వేసాం అనమాట. అండ్ చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్ గా ఉంది చూడండి డిష్. టేస్ట్ కూడా అంతే అమేజింగ్ గా ఉంటుంది. ఫస్ట్ ఇది మా రిలేటివ్స్ సడన్ గా ఇంటికి వచ్చినప్పుడు నేనేదో వర్క్ లో ఉన్నానో ఏమో పిల్లల కోసం అని వాళ్ళు ఇన్స్టెంట్ గా చేసినప్పుడు మా పెద్దోడికి చాలా నచ్చింది అనమాట. అప్పటి నుంచి ఈ రెసిపీ నన్ను నేర్చుకోమని చెప్పి దిస్ ఈస్ హిస్ ఫేవరెట్ రెసిపీ ఫర్ లంచ్ బాక్స్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్ గా మీ పిల్లలకి మీకు నచ్చుతుంది. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారంటే ఇక్కడ కొంచెం రోస్ట్ అయింది కనిపిస్తుంది కదా. సో అలా ఒక పక్క రోస్ట్ చేసుకుంటూ మళ్ళీ కలుపుకుంటూ మళ్ళీ రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. మూత పెట్టకుండా కుక్ చేసుకోండి, అప్పుడే మనకి ముద్ద అవ్వకుండా పొడిగా ఉంటుంది అనమాట. సో త్రూ అవుట్ రెసిపీ మనం మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే బాగుంటుంది. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు ఉప్పు పసుపు యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాం. సో మనం పసుపు ఉప్పు ఆల్మోస్ట్ అయిపోవచ్చేటప్పుడే ఎందుకు వేసుకున్నామంటే ముందే వేసేసామంటే ఏమవుతుందంటే ఆలు క్యారెట్ ఉప్పు మొత్తం లాగేసుకుంటున్నాయి అనమాట. సో అన్నంలో కలిపినప్పుడు అన్నం సప్పగా ఉంటుంది, వెజిటబుల్ తిన్నప్పుడు వెజిటబుల్ మాత్రం ఉప్పగా ఉంటుంది. అది లాస్ట్ లో వేసామనుకో ఇంకా రెసిపీ అయిపోయింది, దించిపోయే ముందు వేసామంటే అన్నంలో కూడా ఉప్పు కలిసి అన్నము టేస్టీగా ఉంది, క్యారెట్ ఆలు కూడా టేస్టీగా ఉన్నాయి అనమాట. ఇది ఒక చిన్న చిట్కా ఫ్రమ్ మీ. సో పసుపు కావాలంటే కొంచెం ముందు కావాలన్నా వేసుకోండి, కానీ ఉప్పు మాత్రం కుకింగ్ అంతా అయిపోయాక లాస్ట్ లో వేసుకోండి. చూడండి ఇప్పుడు అయిపోయింది. నేను ఒక ఆలు చూపినా ఎంత సాఫ్ట్ గా దిగిపోయింది చూడండి. ఈవెన్ క్యారెట్ కూడా చూడండి సిలికాన్ స్పాచులాకే ఇంత సాఫ్ట్ గా దిగిపోయిందంటే ఇట్స్ కంప్లీట్లీ కుక్డ్ అండ్ రెడీ టు బి సర్వ్డ్ అనమాట. సో ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నా. ఈ టైంలో మీకు కావాలంటే కనుక శివామధు స్టచ్ ఒకటి యాడ్ చేయొచ్చు. ఆఫ్ లైట్ శివ గారు ఏం చెప్తున్నారంటే మొత్తం రెసిపీ అయిపోయాక లాస్ట్ లో ఎగ్స్ యాడ్ చేయమని చెప్తున్నారనమాట. ఈ వేడి మీదే నేను ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు తీసుకున్న మన క్వాంటిటీకి ఆల్మోస్ట్ ఒక 4 eggs పడతాయి అనమాట. 4 eggs మనం బ్రేక్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసేసుకుంటే ఆ హీట్ లో బాగా సాఫ్ట్ గా ఉడికిపోతే చాలా టేస్టీగా కూడా ఉంది. ఐ వాజ్ డౌట్ఫుల్ ఫస్ట్ శివ గారు చెప్పినప్పుడు ఎలా ఉంటుందో అని, బట్ ఇట్ వాస్ వెరీ డెలిషియస్ అనమాట. సో మీరు శివామధు టచ్ ని ఎంజాయ్ చేయాలంటే ఈ రెసిపీలో ఎగ్ యాడ్ చేసుకోండి, యూ విల్ ఎంజాయ్. సో మీకు ఎలా నచ్చిందని నాకు చెప్పండి. వితౌట్ ఎగ్ విత్ ఎగ్ చేసి నాకు చెప్పండి. ఓకేనా? అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బాయ్.